మంత్రి కొండా సురేఖకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో విభేదాలు కావచ్చు, మరోవైపు సాక్షాత్తు తన సహచర మంత్రులు మిగతా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నటువంటి హాట్ కామెంట్స్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే పార్టీకి నష్టం చేసే విధంగా ఆమె చర్యలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్కి కొండా సురేఖ విషయానికి సంబంధించి కంప్లైంట్స్ కూడా మీనాక్షి నటరాజన్ కంప్లైంట్స్ కూడా ఇవ్వటం, మరొక వైపు విజయశాంతికి ఒక బీసీ కోటాలో కావచ్చు, ఒక మహిళా కోటాలో కావచ్చు, ఖచ్చితంగా ఒక మంత్రి పదవి అయితే ఇప్పుడు కేబినెట్ కూర్పుపై కొన్ని చర్చలు కొనసాగుతున్నటువంటి ఈ తరుణాన్న ఖచ్చితంగా విజయశాంతికి అయితే మంత్రి పదవి గ్యారెంటీకి వస్తుంది అనేటువంటి ఈ తరుణాన్న ఖచ్చితంగా ఈ క్రమంలోనే ఇక్కడ మరొక వైపు కొండా సురేఖకి క్లాస్ పీకినట్లుగా తెలుస్తుంది. మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో కొంచెం జాగ్రత్తగా చూసుకో, మరి ఇంకా నువ్వు ఈ క్యారెక్టర్ ఇలాగే ఉంటే కనుక చాలా కష్టం, ఇటు పార్టీతో పాటు ఇటు నీ పదవి కూడా ఊడిపోయే ఛాన్స్ ఉందంటూ కూడా సాక్షాత్తు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ స్వయంగా కొండా సురేఖను పిలిపించుకుని మరీ క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో కొండా విభేదాలు, మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారన్న కామెంట్స్పై మీనాక్షి ఫైర్. మీనాక్షితో 15 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడిన విజయశాంతి, కొండాను తీసేస్తే తనకు మంత్రి పదవి ఇవ్వాలన్న విజయశాంతి, బీసీ సామాజిక వర్గంలో మంత్రి పదవి కావాలన్న విజయశాంతి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీని సెటరేట్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఆమె వరుసగా సమావేశాలు నిర్వహించడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అందరితో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో వరంగల్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఆయా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. గత కొన్ని రోజులుగా వరంగల్ జిల్లాలోని మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లోపించిందని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. కొండా సురేఖ వ్యవహారశాలపై పలువురు ఎమ్మెల్యేలు నేరుగా పీసీసీకి అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మంత్రి కొండా సురేఖతో పర్సనల్గా 1-to-1 సమావేశాన్ని నిర్వహించినట్లుగా తెలుస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా వరంగల్ జిల్లాలో వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు జిల్లాల్లోని మంత్రుల మధ్య కొంత సమన్వయం లేదని ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. కొండా సురేఖ వ్యవహారశాలపై కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు నేరుగా పీసీసీకి, అటు ఢిల్లీ హైకమాండ్కు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో అందినటువంటి ఫిర్యాదులన్నింటిపై కూడా కొండా సురేఖతో మీనాక్షి నటరాజన్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వ్యవహారశాలపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లుగా సమాచారం అయితే అందుతోంది. మంత్రి కొండా సురేఖ కొంతకాలంగా చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపాయి. సమంత, నాగ చైతన్య విడాకుల విషయంలో తీవ్ర ఆరోపణలు చేసి పరువు నష్టం దావా మంత్రి సురేఖ ఎదుర్కొంటున్నారు. గతేడాది దసరాకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మొదలైన వివాదంలో 3 కొండా వర్గీయులను పోలీసులు అరెస్టు చేయగా మంత్రి కొండా సురేఖ నేరుగా గీసుకొండ పోలీస్ స్టేషన్కి వెళ్లడం అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే వేములవాడ రాజన్న కోడెల విషయంలోనూ మంత్రి అనుచరుడికి అప్పనంగా కట్టబెట్టారని గీసుకొండ ఠాణాలో కేసు నమోదు కావడం కూడా గత ఏడాది డిసెంబర్లో వివాదాస్పదమైంది. తాజాగా మంత్రులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏకంగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. పైసలు ఇస్తేనే మంత్రుల వద్ద ఫైల్స్ క్లియర్ అవుతున్నాయని కామెంట్ చేశారు. ఇది కమిషనర్ల సర్కార్ అని మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అయితే కావాలని తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సురేఖ చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ మంత్రులను ఉద్దేశించి అన్నానని ఆమె స్పష్టం చేశారు. ఇతర వ్యాఖ్యలపై కూడా మీనాక్షి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఒక దశలో తనపై వచ్చిన ఆరోపణలు, ఎమ్మెల్యేలు వ్యక్తం చేసినటువంటి అసంతృప్తి కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటిపై కూడా అవసరం అనుకుంటే ఇన్ఛార్జిగా విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకోవాలని మీనాక్షికి మంత్రి సురేఖ సూచించినట్లుగా తెలుస్తోంది. మరొకవైపు మీనాక్షి నటరాజన్తో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి సమావేశమయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు మీనాక్షితో విజయశాంతి భేటీ అయ్యారు. బీసీ కోటాలో తనకు కేబినెట్లో ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఇన్నాళ్లుగా కేబినెట్ విస్తరణపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నా విజయశాంతి పేరు అధిష్టానం పరిశీలనలో కూడా లేదు. కానీ ఆమె ఇప్పుడు తనకు పదవి కావాలని కోరడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే మంత్రివర్గంలో 2 మహిళలు అయితే ఉన్నారు, సీతక్క, అలాగే కొండా సురేఖ. వారిలో కొండా సురేఖ పదవి డేంజర్లో ఉందన్న వార్తలు అయితే వినిపించాయి. ఆమె కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతే. కొండా సురేఖకు ఉద్వాసన పలికితే తనకు అవకాశం ఇస్తారని అంచనాతో విజయశాంతి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ విజయశాంతి మీడియాతో చిట్ చాట్ చేశారు. సరైన సమయంలో సరైన వ్యక్తులకు పదవులు వస్తాయని విజయశాంతి భావించారు. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో అధిష్టానానికి తెలుసునని చెప్పుకొచ్చారు.
మొన్నటి కమిటీల్లో నా పేరు లేదు అంటే మరో కమిటీలో అవకాశం ఉంటుందేమో అని విజయశాంతి జోస్యం చెప్పుకొచ్చారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో మంత్రి పదవుల కోసం లాబియింగ్ జోరుగా సాగుతోంది. పాతవాళ్ళు కొత్తగా పార్టీకి వచ్చిన వాళ్ళు, రీజనల్ నేతలు ఇలా అందరూ తమ తమ హక్కులు సాధించేందుకు పోటీ పడుతున్నారు. మీనాక్షి నటరాజన్కి ఇది సవాలే అయినా పార్టీకి ఒక సమన్వత శక్తిగా మారడానికి ఇదే మంచి అవకాశం అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఈ సమీక్షలు తుది ఫలితాల దిశగా ఎలా దారితీస్తాయో చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్లో చైతన్యం మొదలైంది, కదలికలు మొదలయ్యాయి. ఇప్పుడంతా రాహుల్ గాంధీ, ఖర్గే తదితర జాతీయ నాయకుల నిర్ణయాలపై ఆధారపడి ఉంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కొత్త పేరు ఎవరిది అనేది ఆసక్తికర విషయంగా మారింది. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.